ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాజకీయ నేతపై విష ప్రయోగం, గుండెపోటుతో కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ 63 సంవత్సరాలు. ఈయనకి గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే గుండెపోటుకి గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని, 2005 నుంచి బాందా జైల్లో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి అని ఆయన సోదరుడు గాజీపూర్ ఎంపీ అఫిల్ అన్సారీ ఆరోపించారు. జైల్లో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారి ఆసుపత్రిలో చేరారు అని అఫ్జల్ అన్సారీ అన్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తారని చెప్పారు. మా నాన్నపై విషప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న ముఖ్తార్కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయాన్ని కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది అని ఉమర్ తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.